ఈ వీడియో టాపిక్ వచ్చేసి విన్ ఆర్ లూజ్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మనం చెస్ ఆడుతున్నప్పుడు, చెస్ అనే కాదు, ఏ స్పోర్ట్ అయినా, ఏ గేమ్ అయినా కానీ విన్ ఆర్ లూజ్ అనేటివి జరుగుతూనే ఉంటాయి. ఇది చాలా కామన్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లూజ్ అయినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యి ఇంక వదిలేద్దాం అని అనుకుంటారు. అదేదో తప్పైనట్టు, అదేదో వాళ్ళు చాలా రాంగ్ చేసేసాం అన్నట్టు ఫీల్ అయిపోతారు. అసలు ఈ లూజ్ గురించి అర్థం చేసుకుందాం. అసలు గేమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే విన్ లూజ్ ఈ రెండింటిని హ్యాండిల్ చేయగలగడం వస్తుంది. పిల్లల్ని గేమ్స్ ఎక్కువ ఎందుకు ఆడమంటామంటే విన్ లూజ్ అనేది కామన్ అయిపోతుంది. రియల్ లైఫ్లో కూడా లెట్స్ ఎగ్జామ్ ఫెయిల్, ఎగ్జామ్ పాస్ అవ్వడం, రెండింటిని హ్యాండిల్ చేయడం అనేది వస్తుంది. సో ఓకే, ఇంకా మనం డీప్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది నేను అరేంజ్ చేసేసి మళ్ళీ కొత్తగా రాద్దాము. ఫర్ సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి బాడీ చాలా చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఈ అబ్బాయి వెళ్ళి ఒక స్ట్రాంగ్ బాడీ, చాలా పెద్ద బాడీ ఉన్న ఒక వ్యక్తితో ఫైటింగ్ చేస్తే ఎవరు గెలుస్తారు? ఈ స్ట్రాంగ్ బాడీ ఉన్న అతను గెలుస్తాడా? ఈ చిన్న బాడీ ఉన్న అతను గెలుస్తాడా? జనరల్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే స్ట్రాంగ్ బాడీ ఉందో తనే గెలుస్తాడు. ఓకే, ఇప్పుడు చెస్తో కంపేర్ చేద్దాం. సో ఈ అబ్బాయి బదులు, లైక్ చిన్న బాడీ బదులు, దీనికి చెస్ గురించి కొంచెమే నాలెడ్జ్ ఉంది. అంటే టాక్టిక్స్ అయినా స్ట్రాటజీ అయినా కొంచెమే తక్కువే నాలెడ్జ్ ఉంది. దీనికేమో చాలా నాలెడ్జ్ ఉంది. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలుసు, స్ట్రాటజీ అంటే తెలుసు. అంటే ఇక్కడ నాలెడ్జ్ అంటే ఆ గేమ్ మీద మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ, ఆ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ కానీ మన బలం. సో సెకండ్ సినారియో చూద్దాం. ఇదే అబ్బాయి బాగా ట్రైన్ అయ్యాడు, అంటే చాలా విషయాలు నేర్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు, అండ్ ప్రాక్టీస్ చేశాడు, టాక్టిక్స్ చూశాడు, స్ట్రాటజీ తెలుసుకున్నాడు, ఇంకా చాలా గేమ్స్ అనలైజ్ చేశాడు, బాగా నేర్చుకున్నాడు గేమ్. ఇప్పుడు తిన నాలెడ్జ్ పెరిగింది కాబట్టి తిన స్ట్రెంగ్త్ కూడా పెరిగింది. అంటే ఇందాక తను కంపీట్ అయిన వ్యక్తితో కంటే తిన స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. అంటే దీన్ని కంపేర్ చేస్తున్నా, తిన బాడీ చాలా పెరిగింది అన్నట్టు కంపేర్ చేస్తున్నా. అంటే తిన ఎబిలిటీ, తిన స్ట్రెంగ్త్. ఇందాక వచ్చిన అతను ఇప్పుడు చాలా చిన్న అయిపోయాడు తినతో పోల్చుకుంటే. అంటే తను అక్కడ అయిపోయాడు, తను ఏం నేర్చుకోవట్లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తే ఎవరు గెలుస్తారు? ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్, గేమ్ పైన ఎక్కువ అండర్స్టాండింగ్, ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఈ ఒక్కటి అర్థం చేసుకోండి ఫస్ట్. సో మనం ఓడిపోతున్నామంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని, కాన్సెప్టువల్గా వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉందని, గేమ్ వాళ్ళకి బాగా వచ్చు అని. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? కొత్తగా నేర్చుకోవాలి. ఒకవేళ కానీ మీకే ఆల్రెడీ ఈక్వల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి మనకి సమానమైన నాలెడ్జే ఉంది, లేదంటే మీరే ఇంకా స్ట్రాంగ్ అయ్యి కూడా ఓడిపోయారంటే అది నెగ్లిజెన్స్. అక్కడ డిసప్పాయింట్ అవ్వచ్చు. డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి? ఓకే, నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలని. సో ఇక్కడ లూజ్ అనేది ఒక పర్టికులర్ గేమ్తో మనం లూజ్ అయిపోయామని అనుకోవద్దు. ఇది ఒక జర్నీ అనమాట. సో ఒక సేయింగ్ ఉంటుంది, ఒక మాస్టరు ఒక బిగినర్ అంటే జస్ట్ స్టార్ట్ చేసి వదిలేస్తాడు. తనేంది జస్ట్ స్టార్ట్ చేస్తాడు, ఒకసారి ఫెయిల్ అవుతాడు, వదిలేస్తాడు. కానీ ఒక మాస్టర్ ఏంటంటే 100 సార్లు ఫెయిల్ అయిన తర్వాతే మాస్టర్ అవుతాడు. 100 సార్లు గేమ్ ఓడిపోయి ఉంటాడు ఆ నేర్చుకునే ప్రాసెస్లో, అప్పుడు మాస్టర్ అయి ఉంటాడు. మనకి 100 సార్లు ఓడిపోయింది మనం పట్టించుకోం, లాస్ట్కి మాస్టర్ ఒకటే కనిపిస్తుంది. సో ఓడిపోవడం అనేది కామన్. ఓన్లీ థింగ్ ఏంటంటే జర్నీని ఎంజాయ్ చేయాలి. సరే, ఇప్పుడు నేను చెస్ పరంగా మళ్ళీ మాట్లాడతాను చూడండి. సో చెస్ పరంగా అయితే మీరు ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. లైక్ నేను ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్లో ఈ ప్లేస్లో రావాలి, అలా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి, గ్రాండ్ మాస్టర్ అవ్వాలని. సో ఏదైనా పర్లేదు, బట్ అది వెంటనే అయిపోవాలని మాత్రం అనుకోవద్దు. స్లోగా జర్నీ అనమాట. ఆ జర్నీలో ఏంటి అంటే సో అల్టిమేట్లీ ఈ లెవెల్కి రీచ్ అవ్వాలి. లెట్స్ సే నేషనల్ ప్లేయర్, నేషనల్ ఫస్ట్ రావాలనుకున్నారు. సో ఇక్కడ ఏంటి, మనం గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. బట్ మీరైతే కాన్స్టెంట్గా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ మీ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అండ్ గేమ్ ఎంజాయ్ చేయండి ఫస్ట్. గేమ్ని అర్థం చేసుకునే కొద్దీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గేమ్లో స్ట్రాటజీస్, టెక్నిక్స్ కానీ, ప్లాన్ చేయడం కానీ, కొత్త కొత్త ప్లాన్స్ తీసుకురావడం, డీప్గా క్యాలిక్యులేట్ చేయడం, ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ అందరు కలిసి ఆడే గేమ్, ఏ ఏజ్ వాళ్ళైనా ఆడొచ్చు. గేమ్గా ఎంజాయ్ చేయండి. ఫర్ సపోజ్ ఏదన్నా ఒక ఫేమస్ క్రికెట్ ప్లేయర్ ఇంటర్వ్యూస్ చూసారంటే ప్రతిసారి వాళ్ళు ఏం చెప్తారంటే మేము క్రికెట్ని ఎంజాయ్ చేస్తాం అని చెప్తుంటారు. అంటే వాళ్ళకి గేమ్ బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చారనుకో గెలుస్తారు.
బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వలేదంటే ఓడిపోతారు. బట్ వాళ్ళు గెలుపు ఓటములు అన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా వాళ్ళ గేమ్ని ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి ఇష్టం, అది మీకు గేమ్ మీద ఇష్టం ఉండాలి, అది ఆడడం మీకు నచ్చాలి. ఎప్పుడు నచ్చుతుంది మీకు ఆ గేమ్ మీద అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ, అంటే కొత్త విషయాలు నేర్చుకుంటూ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ విన్ అవుతుంటే ఆ ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట, ఎగ్జైటింగ్ ఉంటుంది. సో నేను ఫైనల్లీ ఏం చెప్తున్నానంటే విన్ లూజ్ మామూలే, అదేం పెద్ద పట్టించుకోకండి. విన్ లూజ్ అవుతాం, ఒక గేమ్ పట్టించుకోవద్దు. సో అల్టిమేట్లీ మీరు నేర్చుకొని మీ టార్గెట్ ఏదైతే అల్టిమేట్ టార్గెట్ ఉందో ఇంప్రూవ్మెంట్ అనేది మీరు రీచ్ అవుతున్నారా లేదా అని మాత్రమే చూసుకోండి. లూజ్ అయ్యామంటే అక్కడ ఏదో సంథింగ్ రాంగ్, ఏదో మిస్టేక్, మీకు తెలియనిది ఏదో ఉంది అక్కడ. సో ఆ కాన్సెప్ట్ గురించి రీసెర్చ్ చేయండి, మీ ట్రైనర్ని అడగండి, లేదంటే ఆ విషయం గురించి ఎలాగైనా నేర్చుకొని మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ రావాలి. సో అది ప్రాసెస్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకోండి. పేరెంట్స్ ఒకవేళ చూస్తుంటే మీ పిల్లలు ఎప్పుడైనా గేమ్లో ఓడిపోయి ఉంటే ఇట్స్ వెరీ నార్మల్, అసలు ఏం అనొద్దు. సో జస్ట్ ఒకవేళ నెగ్లిజెన్స్ ఓడిపోతే మాత్రమే మనం అనాలి, అదర్వైజ్ ఇది చాలా కామన్ అనమాట. ఏ స్పోర్ట్ అయినా అదే, ఇది చెస్కే కాదు దేనికైనా ఇది రిలేట్ అవుతుంది. జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నా. సో చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే లైక్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 3 months అప్పుడే స్టార్ట్ చేస్తారు, ఓడిపోతున్నా అని చెప్పి నాకు పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, లేదంటే కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. అది అసలు పట్టించుకోకండి. వాళ్ళు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నారా లేదా, అంటే ఫర్ సపోజ్ ఇది జనవరి అనుకుందాం, జనవరిలో కంటే ఫిబ్రవరిలో బాగా ఆడుతున్నారా లేదా, కొత్త విషయాన్ని నేర్చుకున్నారా లేదా. తర్వాత లైక్ ఇప్పుడు మార్చ్ అనుకుందాం, ఫిబ్రవరి కంటే ఇప్పుడు కొత్త విషయాన్ని నేర్చుకున్నారా లేదా, ఇంతకుముందు కంటే బెటర్ ఆడుతున్నారా లేదా. సో వన్స్ వాళ్ళు ఆ ఎబిలిటీ వచ్చిందంటే ఇంకా కంటిన్యూస్గా విన్ అవుతూనే ఉంటారు. సో సిమిలర్లీ ఎలా అంటే ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మనం జస్ట్ నాటాం, ఇది ఫస్ట్ మంత్ అప్పుడు పండ్లు రావు. సరే సెకండ్ మంత్ అయింది, కొంచెం పెద్దదైంది, ఇంకా ఫ్రూట్స్ రాలా, మామిడి పళ్ళు ఇంకా రాలా. 6th month అయింది, ఇంకా రాలా. అరే ఎంత చేసినా రావట్లేదు, ఇక్కడ సక్సెసే లేదు అని అనుకుంటాం. బట్ వన్స్ మామిడి పండు పెద్దదయ్యి ఒక్క ఫ్రూట్ వచ్చిందా, ఇంకా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి, చాలా ఫ్రూట్స్ వస్తాయి, ఇంక వస్తూనే ఉంటాయి. మన జర్నీ కూడా అలాగే, ఇది దేనికైనా రిలేటెడ్ అనమాట. సో మనం నేర్చుకునే టైంలో మనకి వెంటనే సక్సెస్ రాదు. సక్సెస్ అంటే విన్ అవ్వడం, అన్నీ గెలవడం అట్లా అనమాట. సో ఇట్ రిలేట్స్ అనమాట. ఒకవేళ జాబ్ అయితే జాబ్ రావడం అట్లా. సో చెస్ పరంగా మాట్లాడుకుంటే టోర్నమెంట్స్ విన్ అవ్వడం అనుకుందాం. సో మనం వెంటనే టోర్నమెంట్స్ విన్ అవ్వలేం, చాలా కాలం పట్టుద్ది ఫస్ట్ టోర్నమెంట్ విన్ అవ్వడానికి. బట్ వన్స్ మనకు ఆ ఎబిలిటీ, ఆ స్ట్రెంగ్త్ వచ్చేసిన తర్వాత 1 tournament విన్ అయితే చాలు, మళ్ళీ టోర్నమెంట్స్ విన్ అవుతూనే ఉంటాం. సో నేను కూడా చాలా టోర్నమెంట్స్కి అటెండ్ అయ్యా. ఒక ప్లేయర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, సీనియర్ ప్లేయర్, స్టేట్ టోర్నమెంట్స్ నేను చూసినప్పుడే 53 విన్ అయ్యారు. ప్రతిసారి ఆల్మోస్ట్ ఆయనే గెలుస్తూ ఉంటారు, ప్రతిసారి, ఎవ్రీ టైం. ఇంకా ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ అందులోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ స్ట్రెంగ్త్ వచ్చేసింది. వన్స్ విన్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇంకా విన్ అవుతూనే ఉంటారు. నేను చాలాసార్లు లూజ్ అయిపోతూనే ఉన్నా, నాకు ఆ ఎబిలిటీ ఇంకా రాలే అప్పటికి. సో ఇది వెరీ కామన్ అనమాట. సింప్లీ మీరు విన్ లూజ్ ఒకటేలా తీసుకోండి. ఎప్పుడైనా సరే జర్నీ ఇంపార్టెంట్, అది ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. సో అది నేను చెప్పాలనుకుంది. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బై గౌతమ్ అశోక్, చెస్ ట్రైనర్, చతురా చెస్ అకాడమీ.